నిన్న నైట్ బియ్యం ఇలా నానబెట్టానండి. ఇప్పుడు ఇది శుభ్రంగా కడిగి నీళ్ళు లేకుండా ఇలాగ బియ్యం బాగా కడిగి ఇలా ఆరబెట్టానండి. ఒక 5 నిమిషాలన్నా కొంచెం ఆరితే మనం మిక్సీ పట్టుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియాస్ ఫ్యాషన్. ఈరోజు నేను చలివిడి తయారు చేద్దాం అనుకుంటున్నానండి. అది ఎలా తయారు చేస్తున్నానో మీతో షేర్ చేసుకోవడానికి వీడియో తీస్తున్నాను. ఫస్ట్గా స్టవ్ వెలిగించుకొని ఇలాగా మందపాటి గిన్నె ఒకటి పెట్టుకోవాలి. దాంట్లో బెల్లం వేసానండి. కొద్దిగా వాటర్, ఎక్కువ అవసరం లేదు. ఈ బెల్లం బాగా కరిగి పాకం రావాలండి. ఈ లోపల నేను బియ్యాన్ని మిక్సీ పట్టాను. మెత్తని పిండిలాగా, తడిపిండి అండి ఇది. బియ్యం నానబెట్టుకొని మిక్సీ పట్టుకున్నా లేకపోతే మిల్ పట్టించినా సరిపోతుంది. ఇది పాకం వచ్చేసినట్టేనండి. ఇలా వాటర్లో వేసి చూసుకుంటే సరిపోతుంది. మనకి ఈ విధంగా రావాలండి. ఇప్పుడు దీంట్లో యాలకుల పౌడర్ వేస్తున్నాను. అలాగే కొంచెం నెయ్యి. స్టవ్ ఆఫ్ చేసేస్తానండి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ కలుపుకోవడమే. దీంట్లో కొద్దిగా నువ్వులు వేస్తానండి. ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు, నా దగ్గర లేదు అందుకే వేయలేదు. ఫ్రెండ్స్, చలివిడి కొంచెం చల్లారైంది. ఇలాగా ప్లేట్కి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని ఇలా అరిసెలు కూడా చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టాను, హీట్ అయింది. ఎంత బాగా పొంగుతుందో చూడండి. ఇలా రెండో సైడ్ కూడా టర్న్ చేసుకోవడమే. ఇలాగా ఆయిల్లో నుంచి తీసిన తర్వాత ఇలాగా ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే వచ్చేస్తుంది. ఇంకొక టేస్ట్ చూపిస్తాను మీకు. కొంచెం నెయ్యి రాసుకొని ఇలాగా పూరీలు పొంగినట్టు ఎంత బాగా పొంగుతుంది చూడండి. మనం ఇటువైపు కూడా టర్న్ చేద్దాం.
స్టవ్ మీడియం మంట మీదే ఉండాలండి, లేదంటే మాడిపోతా హైలో పెట్టుకుంటే. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయిపోయినట్టే. ఎంత బాగా వచ్చిందండి చలివిడి. అలాగే దీంతో అరిసెలు కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి. కొంచెం జీడిపప్పు ఇలాగా పెడుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.